హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ కూడా బెల్జియంలో ఉన్న సూపర్ మార్కెట్స్లో ఏమేమి ఉంటాయో చూద్దాం అనుకుంటున్నా. మెయిన్గా ఇక్కడ లిడిల్, కోల్రైట్, డెలైజ్, క్యారీఫోర్, కోరా ఇలాంటివి చాలా ఉంటాయండి. మనం వాటిల్లో మంత్కి సరిపడా సరుకులు తెచ్చుకోవచ్చు. సో ఇదే అండి మా ఇంటికి 1.2 కిలోమీటర్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ఒక కోల్రైట్. వచ్చామంటే మిగతా అన్నిట్లో కంటే కూడా అది లిడిల్, డెలైజ్, క్యారీఫోర్, కోరా వీటన్నిటిలో కంటే కూడా కోల్రైట్లో చాలా తక్కువ ఉంటాయండి ప్రైసెస్. మ్యాక్సిమం ఇండియన్ పీపుల్ అంతా ఇక్కడే కొంటారు. కోల్రైట్లోకి ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకి పార్కింగ్ ఏరియా వస్తుందండి. దానికి కొంచెం లోపలికి వెళ్ళగానే కార్ట్లన్నీ అరేంజ్ చేసి ఉంటాయి. అవి ఒక్కొక్కసారి కొన్ని చోట్ల €1 కాయిన్ పెడితే తప్ప మనం యూజ్ చేసుకోవడానికి ఉండదు. బట్ ఈ కోల్రైట్లో మాత్రం ఆ సిస్టమ్ లేదు. ఫస్ట్ లోపలికి వెళ్ళగానే మనకి రైలింగ్ ద్వారా మనం పైకి వెళ్ళిపోవచ్చు. బట్ ఫస్ట్ మనం అలా ఎంటర్ అయిన వెంటనే మనకి బిల్లింగ్ కౌంటర్స్ అనేవి కనిపిస్తాయండి. బట్ మనం లెఫ్ట్ సైడ్కి లోపలికి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ మనకి ఆల్కహాల్ సెక్షన్ అనేది కనిపించింది. యూ ఆల్రెడీ నో దాట్ బెల్జియం ఆల్కహాల్కి అండ్ చాక్లెట్స్కి చాలా ఫేమస్. చూసారా, ఇవన్నీ కూడా డిఫరెంట్ బ్రాండ్స్ ఆఫ్ ఆల్కహాల్స్ చూస్తున్నారా. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం అన్నీ కూడా వైన్ బాటిల్సేనండి. వైన్ అండ్ ఆల్కహాల్ని. సో కొంచెం ముందుకు వచ్చేస్తే ఈ ఫ్రీజర్లో చూసారా, ఇవన్నీ కూడా చికెన్, ఫిష్ స్లైసెస్ లాగా ఫ్రీజర్లో బాక్సెస్లో దొరుకుతాయి మనకి. గుడ్డోడు చూడండి, ఇంటికెళ్ళి ఆడుకునే టైంలోకి ఇడికి ఇక్కడే కూర్చొని ఆడుకుంటున్నాడు టాయ్స్తో. చిన్న పిల్లలకి సంబంధించిన ఈ మిల్క్ పౌడర్స్, టాయ్స్, చాక్లెట్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయండి. ఇక్కడ మా వారు వచ్చేసి ఈసారి కుకీస్ అండ్ సుల్తానా అని ఫ్రూట్ బిస్కెట్ ఏదో తీసుకున్నారండి. ఇంతకుముందు తిన్నారంట, చాలా బాగుందంట. ఒకసారి నువ్వు కూడా ట్రై చేద్దు కానీ అని సుల్తానా బిస్కెట్ తీసుకున్నారు. అంటే ఏం లేదండి, మధ్యలో ఫ్రూట్ పెట్టి ఉంటుందంట బిస్కెట్ మధ్యలో. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, బెల్జియన్ చాక్లెట్స్కి కూడా బాగా ఫేమస్ అని. ఇక్కడ చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్, క్యాండీస్ అండ్ వెయిటింగ్ మిషన్ కూడా అక్కడే ఉంటుంది చూడండి. సో మనకి ఎంత కావాలో అంత మనం వెయిట్ చేసుకొని ఇక్కడ ఇష్టం అన్ని వచ్చినన్ని తీసుకొని కొనుక్కొని వెళ్ళచ్చు. మేము పోయినసారి ఇక్కడ ఇండియా వెళ్ళినప్పుడు ఇండియాకి వెళ్ళడానికి మేము ఇక్కడ చాక్లెట్స్ కొన్ని తీసుకొని వెళ్ళాం. లింట్ చాక్లెట్స్ ఉన్నాయి, చాలా కాస్ట్ తక్కువ పడ్డాయి. నార్మల్గా లింట్ షాప్లో అయితే చాలా ఎక్కువ పడింది. సో అందుకే మేము ఇక్కడే తీసుకొని వెళ్ళాం. సో ఇవి వచ్చేసి జ్యూస్ సెక్షన్ అండి. అండ్ బ్రెడ్ సెక్షన్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ దొరుకుతాయి. అంటే ప్లెయిన్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, బర్గర్ బ్రెడ్స్ అండ్ పావ్ బాజీ బ్రెడ్స్ ఇవన్నీ చాలా దొరుకుతూ ఉంటాయండి. నేను చూపిస్తున్నాను కదా, ఇది బ్రౌన్ బ్రెడ్. అండ్ బెల్జియంలో పొటాటో కూడా చాలా ఫేమస్ అండి. ఫ్రైస్ ఎక్కువ ఇక్కడ బాగా తింటారు ఫ్రైస్. ఇందాక చిప్స్ సెక్షన్ దగ్గర నేను మర్చిపోయానండి మీకు చెప్పడం. ఇక్కడ బింగో, కుర్కురే ఇవేం దొరకం కానీ లేస్ బ్రాండ్ అనేది బాగా దొరుకుతుంది మనకి. అది ఇండియాలో కూడా దొరుకుతుంది. అండ్ మిగతా అన్నీ వచ్చేసి కూడా బెల్జియం యొక్క బ్రాండ్స్ ఉంటాయి. సో ఇక్కడ చూసారా, ఇక్కడ కాఫీ పౌడర్స్ కూడా చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్లో దొరుకుతాయండి. లైక్ స్ట్రాంగ్ ఫ్లేవర్ అని, తక్కువ ఫ్లేవర్స్లో అలా లైట్ ఫ్లేవర్ అని దొరుకుతుంది. ఇంకా ఇవన్నీ కూడా మీట్, బీఫ్, పోర్క్, రకరకాల ఫ్రోజన్ ఫ్రూట్స్ ఇక్కడ దొరుకుతాయండి. ఇవి చూసారా, ఇవన్నీ కూడా అవే. సో ఇదేమో మిల్క్ సెక్షన్, మొత్తం కూల్ డ్రింక్స్. అండ్ అగైన్ మళ్ళీ బీర్ సెక్షన్ వచ్చేసింది చూసారా. నేను చెప్పాను కదా ఫస్ట్లో, అవి ఏమో పెద్ద బాటిల్స్, ఇవేమో చిన్న బాటిల్స్లో బీర్ దొరుకుతుంది. అవేమో కొంచెం వైన్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ చూసారా అండి, టిన్స్ కూడా ఎక్కువే, బీర్ టిన్స్ అవన్నీ. అంటే లైక్ వీకెండ్స్ అప్పుడు తీసుకొని వెళ్ళి తాగడానికి అన్నట్టు ఉంటాయి. టీవీలో చూసిన దానిలాగా కనిపిస్తున్నాయి కదా, జుప్పైలేరు ఏంటో. ఇక్కడ ఎక్కువ యూజ్ చేసే టిష్యూ పేపర్స్, టాయిలెట్ పేపర్ సెక్షన్ అండి ఇది. అండ్ వాటర్ కూడా ఇక్కడ వీక్ సరిపడా వాటర్ కొనుక్కొని వెళ్తారు మెయిన్గా బెల్జియం పీపుల్ అయితే. మేమైతే కనుక ట్యాప్ వాటర్ యూజ్ చేస్తున్నాం. బికాజ్ నాకు జరిగిన ఇంటిగ్రేషన్ క్లాస్లో చెప్పారనమాట, బెల్జియం ట్యాప్ వాటర్ సేఫ్ టు డ్రింక్ అని. సో మేము అదే యూజ్ చేస్తాం. ఇది చూసి ఒక చిన్న సైజ్ ఫార్మసీ ఉంది ఏంటి ఇక్కడ అని అనుకున్నా, కానీ కాదండి. ఇవన్నీ విటమిన్ ట్యాబ్లెట్స్, మినరల్ ట్యాబ్లెట్స్ అన్నీ ఉంటాయి. గమ్మీస్ లాగా అలా ఉన్నాయి. మంచిగా కోల్రైట్లోనే దొరుకుతున్నాయి విటమిన్స్ అనేవి. ఇక్కడ ట్యాబ్లెట్స్ ఏదైనా కొనాలి అంటే ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్ అడుగుతారండి ఫార్మసీ షాప్లో అయితే. ఇక్కడ చూడండి, ఇవేమో సాక్సెస్, ఇన్నర్స్ కూడా ఇక్కడ కోల్రైట్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా బాడీ వాష్ అండ్ షాంపూస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. నార్మల్గా ఇండియా నుంచి బెల్జియంకి వచ్చిన మ్యాక్సిమం ఇండియన్ పీపుల్కి హెయిర్ ఊడిపోతూ ఉండిద్దండి. ఎందుకంటే ఇక్కడ హార్డ్ వాటర్ అవ్వడం వల్ల
నాకు తెలిసిన ఒక అన్నయ్య అయితే ఇలా చాలా బాగా ఊడిపోతుందని డాక్టర్ దగ్గరికి వెళ్తే వాటర్ని ప్యూరిఫై చేసి లైక్ మినరల్ వాటర్ యూస్ చేయమన్నారు హెయిర్ లాస్కి. అబ్బాయిల కంటే అది పాసిబుల్ అవుతుంది, బట్ అమ్మాయిలకి అంత వాటర్ మినరల్ వాటర్ తీసుకోలేం కదా. సో మీకేమన్నా టిప్స్ తెలిస్తే కొంచెం కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో, ఎందుకంటే ఇక్కడికి వచ్చాక నాది కూడా హెయిర్ చాలా లాస్ అయ్యాను నేను. ఇవన్నీ కూడా స్వెట్ రోల్-ఆన్స్ అండ్ పెప్సోడెంట్ అంటే ఇవన్నీ టూత్పేస్ట్స్. సో మెయిన్ వచ్చేసాం మనం కూరగాయల దగ్గరికి. పొటాటోస్ అండ్ ఆనియన్స్, గార్లిక్ అవన్నీ బయట ఉంటాయండి. ఇలా కొంచెం అవి అక్కడ కనిపిస్తుంది కదా, అదేమో ఫ్రిడ్జ్ టైప్ అంటే లోపలంతా కూలింగ్ ఉంటుంది. మనం దాని లోపల వెళ్ళంగానే ఇలా అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి అన్నమాట. చూడండి, ఇదేమో లెట్యూస్, క్యాబేజీ అన్నీ ఉంటాయి ఇక్కడ, బేబీకార్న్, మష్రూమ్స్ అండ్ ఫ్రూట్స్ కూడా చాలా రకాల ఫ్రూట్స్ ఉంటాయి మీకు. అండ్ టొమాటోస్లో కూడా చాలా రకాల అంటే లైక్ రకరకాలుగా ఉంటాయి ఆ షేప్ కూడా టొమాటోస్ది. ఇవన్నీ మష్రూమ్స్, స్లైస్డ్ మష్రూమ్. వీటన్నిటి మీద కూడా పర్టికులర్ డేట్ ఉండిద్దండి, ఆ లోపే యూస్ చేసుకోవాలి అని. అన్నీ కూడా చాలా ఫ్రెష్గానే ఉంటాయి, మ్యాక్సిమం ఫ్రెష్గానే దొరుకుతాయి. క్యారెట్, ఇందాక చెప్పాను కదా టొమాటోస్ చాలా రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ చూడండి భలే ఉన్నాయి కదా షేప్, నాకు భలే నచ్చినాయి ఆ షేప్ అన్ని చూసి. చిన్ని టొమాటోస్ కూడా ఉంటాయండి. అవేమో రెడ్ కలర్ టొమాటోస్, స్మాల్వి, చాలా చిన్నవి. అండ్ ఇక్కడ కలర్ఫుల్గా అన్నీ మల్టీ కలర్ లాగా కూడా ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను ఉండండి. ఇంకో చూసారా ఎంత బాగున్నాయో కదా, కలర్ఫుల్గా షైనీగా కనిపిస్తున్నాయి టమాటోస్. ఇటు పక్కకు వచ్చేస్తే యాపిల్, పేర్ ఫ్రూట్స్. ఇవేమో క్యాప్సికమ్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కలర్లో ఉంటాయి. క్యాప్సికమ్ గ్రీన్, ఎల్లో, రెడ్. ఇవి మిర్చి. అండ్ మాకు ఇక్కడ ఎగ్ ప్లాంట్ లైక్ బ్రింజల్, ఇలా ఎగ్ ప్లాంట్ లానే దొరుకుతుందండి, నార్మల్ బ్రింజల్ దొరకదు. నార్మల్ అదే గుత్తొంకాయలు వాటి కోసం అయితే మేము ఇండియన్ షాప్లోనే తీసుకుంటాం. ఇది ఏమో ఇంకా జస్ట్ స్వీట్స్. ఇవి చీజ్, మొజరెల్లా చీజ్, ఇవన్నీ ఆలివ్స్ అండి, రకరకాల డిఫరెంట్ కలర్స్లో ఆలివ్స్. మళ్ళీ అది కూడా గ్రీన్ ఆలివ్స్, బ్లాక్ అండ్ ఆరెంజ్ ఆలివ్స్ కూడా ఉన్నాయి పైన అయితే, అది చూడండి. బట్ అవి ఎలా ఉంటాయి ఏంటి అని అయితే మేము ఎప్పుడూ తీసుకోలేదు, ట్రై చేయలేదు. ఎప్పుడైనా ఒకసారి తీసుకోవాలి, ట్రై చేయాలనుకున్నాం. సో ఇక్కడికి ఫ్రూట్స్ దగ్గరికి వచ్చేసాం. పైనాపిల్, యాపిల్స్ అండ్ పుచ్చకాయ కూడా ఉందండి ఇక్కడ, దొరుకుతాయి. అండ్ పేర్ ఎక్కువ మేము తీసుకెళ్తూ ఉంటాము. కివి ఒకసారి తీసుకెళ్ళగానే ఏం నాకు అంత అనిపించవు. అండ్ సో ఇక్కడ కీరా కూడా దొరుకుతుంది. ఇవన్నీ కీరాని, కొన్ని డిఫరెంట్ అవేవో ఉన్నాయండి, కానీ అవి నాకు తెలీదు. రాడిష్ అనుకున్నాను నేనైతే, ఎప్పుడు వాటిని తీసుకెళ్ళలేదు. ఇవి రాడిష్. సో యాపిల్స్లో పింక్ లేడీ చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటాయి, లైక్ తీయగా ఉంటాయి. కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మైనస్ అండి, మైనస్ సమురాయి అంటే ఇక్కడ సేమ్ వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ మైనస్ సమురాయి అంటే కూడా. ఇవన్నీ కూడా పాలు, పెరుగులో కూడా ఫ్రూట్ ఫ్లేవర్ ఉన్నవి. ఇంకా చూపిస్తూ ఉండండి, ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనమాట ఇది. ఇట్లా కొన్ని ఫ్లేవర్డ్ కర్డ్స్ కూడా ఉంటాయి. ఆ కర్డ్ కూడా మేము ఇక్కడ అసలు తీసుకోము, ఎందుకంటే డెలైస్లో బాగుంటుంది కర్డ్. ఇవి వచ్చేసి ఆయిల్. మేము ఎప్పుడు ఇదిగో ఇలా ఇక్కడ కింద కనిపిస్తున్నాయి కదా, ఈ డబ్బా తీసుకుని వెళ్దాం, చాలా బాగుంటుంది అది, సన్ఫ్లవర్. అండ్ ఇవి ఎగ్స్ అనమాట. వీటి మీద కూడా డేట్ ఉంటుంది, ఆ డేట్లోపు యూజ్ చేసుకోవచ్చు. కొన్ని రోజులు కూడా ఇంకా బాగానే వస్తాయిలే. అండ్ ఇవి వచ్చి హాట్ డాగ్స్, మనం అసలు తీసుకోమన్నమాట. సో ఇక్కడ కింద కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్ అనమాట. దాని లోపల నాన్ వెజ్ లైక్ సీ ఫుడ్ కూడా ఉంటుంది. మేము ప్రాన్ తీసుకుందామని చూస్తున్నాము, అది ఎక్కడుందా అని. మా వారు అదే సెర్చ్ చేస్తున్నారు. చాలా ఉంటాయండి అన్నీ కూడా ఈ ఫ్రీజర్లోనే మనకి ఐస్ క్రీమ్స్ అవన్నీ కూడా దొరుకుతాయి. ఇదేదో బాగుందని చెప్పి చూపిస్తున్నాను మీకు, బ్రౌన్ బ్రెడ్ టైప్లో ఉంది.
మనం ఎలాగో తీసుకోం కదా అని పైన పెట్టేసేసాను. ఇందులోకి మా వారు ప్రాన్స్ కనిపించాయి అంటే మేము అటు వెళ్ళాను. సో ఇవే అండి ప్రాన్స్కి మంచిగా అవి పైన నరం ఉంటుంది కదా, నర్వ్, అది కూడా తీసేసి నీట్గా ఉంటాయండి. చాలా బాగుండిద్ది. ఎన్ని రోజులైనా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. సూపర్గా ఉన్నాయి. సో ఇంకా ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఓట్ ఫ్లేవర్స్ అన్నీ. పీనట్ బటర్ ఫ్లేవర్ ఓట్స్, ప్రోటీన్ పీనట్ బటర్ అంటే సంథింగ్ ఏదో. మేము ఒకసారి ముస్లి తీసుకెళ్ళాం, అదే ఇంకా ఉంది, ఇంకా తినలేదు మేము. అండ్ కింద ఫ్రీజర్లో కనిపించేయేమో ఇవన్నీ ఐస్ క్రీమ్స్ అనమాట. ఇంకా చూడండి, ఇవన్నీ కూడా కెలాగ్స్ పాలలో వేసుకొని తినేవి. ముస్లి అంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కలిపి ఓట్స్లో కలిపేసి ఉంటాయి. అవి ఇంకా డైరెక్ట్ పాలు కాచి పెట్టుకొని అవి దాంట్లో వేసుకొని తినేసేయచ్చు బ్రేక్ఫాస్ట్ కింద. సో ఇవన్నీ కూడా ఐస్ క్రీమ్స్ అనమాట. చాలా బాగుంటాయండి ఇక్కడ ఐస్ క్రీమ్స్. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఫ్రూట్ ఫ్లేవర్స్ కూడా చాలా బాగుంటాయి అసలు ఇక్కడ ఐస్ క్రీమ్స్. సో ఇంకా మనం కౌంటర్ దగ్గరికి వచ్చేస్తున్నాం. అంటే పీనట్ బటర్ అవన్నీ కొంచెం కౌంటర్కి దగ్గరలో ఉంటాయి. పీనట్ బటర్, ఇది జామ్ కూడా ఉండిద్ది, అది కూడా ఫ్రూట్ ఫ్లేవర్, అంటే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉండిద్ది. చాలా బాగుండిద్ది అది. మా వారికి ఎక్కువ ఇష్టం అది, మేము ఎప్పుడు అదే తీసుకెళ్తాం. సో ఇదే మెయిన్ కౌంటర్. సో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అండ్ మీకు ఏదైనా బెల్జియం గురించి తెలుసుకోవాలి అంటే కనుక ప్లీజ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో మేము తీసుకున్న గ్రాసరీస్ అన్నీ కూడా మేము తెచ్చుకున్న బ్యాగ్లో నీట్గా సర్దేసుకున్నాం. బయట వర్షం పడేలా ఉండటంతో మేము ట్రామ్ తీసుకున్నాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.